నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. కోదోర్కన్ పారిశ్రామిక నగర్ శివార్లోని సింగరేణి ఫిల్టర్ బెడ్ను ఈరోజు గులాబీ శ్రేణులు సందర్శించారు. RG1, RG2, RG3 ఏరియాకు ఇక్కడి నుంచి జరుగుతున్న మంచినీటి సరఫరా తీరు తెన్నులను బీఆర్ఎస్ రాష్ట్ర నేత కౌశికరి, ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పర్లపల్లి రవి, జేవి రాజు, కోదాటి ప్రవీణ్, పున్నం శేష్ కుమార్, మహేందర్ రెడ్డి, గడ్డం శంకర్, సకినాల ప్రతాప్, శ్రావణ్, చింటూ, గంగ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంలో కౌశికరి మాట్లాడారు. గాడ ఇద్దామా వేస్ట్ వాటర్ అంతా కూడా ఇళ్ళకి వస్తాయి. నేనుగా వాటర్ మిక్స్ అయ్యేది ఈ వెళ్ళకెళ్ళి వాళ్ళకి కావాల్సిన 35 mld సరిపోతాయా అని సరిపోయినప్పుడు ఏం చేస్తారు, ఇళ్ళకెళ్ళి డైరెక్ట్ వాళ్ళు దొబ్బుతారు, అవే పంపుతారు. ఎంత అధ్వానం అంటే రాష్ట్రానికే గుండకాయ అయినటువంటి సింగరేణి కంపెనీలో రామగుండంకు సంబంధించినటువంటి RG1, 2, 3 3 డివిజన్లకు సంబంధించినటువంటి తాగునీటి కానీ మిగతా అన్ని డొమెస్టిక్ వాటర్ కోసం ఉన్నటువంటి వసతిని చూడ్డానికి వాళ్ళు వచ్చినాం. గత చాలా ఏళ్ళుగా ఇక్కడ కార్మికులకు నాణ్యమైనటువంటి నీటి సరఫరా జరుగుతలేదని చెప్పేసి అనేక సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు రావడం జరిగింది. ఇవాళ వచ్చి ఇక్కడ ఇన్ఫిల్ట్రేషన్ బెడ్ కాడికి, పంప్ హౌస్ కాడికి, సింగరేణి పంప్ హౌస్ కాడికి రావడం జరిగింది. ఈ ఇన్ఫిల్ట్రేషన్ బెడ్ వెల్స్ అన్నీ కూడా దాదాపు 24-25 వెల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒక 60 ఏళ్ళ కాలానికి సంబంధించినటువంటి అప్పటి పరిస్థితులకు తగ్గట్టు నిర్మాణం చేసింది. అప్పుడు ఏముండే, గోదావరి రివర్ అనేది లైవ్ రివర్లు ఉండే. ఆ లైవ్ రివర్లకు వెళ్ళి ఆ ఇసుకల నుంచి ఫిల్టరేషన్ అయ్యి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫిల్టర్ బెడ్కి పోయి ఇంకా ప్యూరిఫికేషన్ చేసుకొని మన క్వార్టర్లకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు. అప్పుడు తక్కువ క్వార్టర్స్ ఉండే, తక్కువ ప్రజలు ఉండే కాబట్టి దానికి సరిపోయే విధంగా ఇక్కడ వెల్స్ ఉండే. కానీ ఇవాళ 4 లక్షల జనాభా అయిపోయింది, పెద్ద ఎత్తున కార్మికులు అయిపోయారు. ఇవాళ నది కూడా ఎండిపోయి ఇవాళ ఈ నదిలోకి వచ్చేటి ఏదైతే సింగరేణి పంప్ హౌస్ ఈ ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ దగ్గరికి వచ్చే వాటర్ ఉందో అదంతా కూడా రామగుండం మున్సిపల్కు సంబంధించినటువంటి డొమెస్టిక్ వేస్ట్ వాటర్, మనుషులు వాడంగా వచ్చినటువంటి వేస్ట్ వాటర్, అదేవిధంగా ఎన్టీపీసీ కావచ్చు, మిగతా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి
వేస్ట్ వాటర్ అంతా కూడా వచ్చి అది సీదా ఇక్కడ మన సింగరేణి ఫిల్టర్ బెడ్ కాడికి వస్తున్నాయి. అవే వాటర్ ఇప్పుడు ఏదైతే మనం ఇన్ఫిల్ట్రేషన్ వెల్స్ చెప్పినామో అవన్నీ కూడా ఎప్పుడో పాతాయి కాబట్టి అవన్నీ కూడా డైరెక్ట్ త్రూ అయిపోయినాయి కావచ్చు, ఆరు అక్కడ అంతా ఇసుక తోడుకొని వెళ్ళిపోయింది కాబట్టి అవన్నీలో నాణ్యమైన వాటర్ వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి ఇదే వాటర్ను వాస్తవానికి RG 123కి 35 MLD అంటే 35 మిలియన్ లీటర్ పర్ డే ఈ ప్రాంతంకి అవసరం ఉంటుంది, సింగరేణి ప్రాంతానికి. అట్లాంటి వాటరు నువ్వు ఉన్నటువంటి ఈ వెళ్ళకెళ్ళి సప్లై చేసే కెపాసిటీ అయితే ఉండదు. ఎందుకంటే ఆ 25 వెళ్ళకెళ్ళి అంత వాటర్ రాదు. మిగతా పనికిరాని వాటర్ను కూడా ఇందులో కలిపి పంపుతారనేది మా అభియోగం. ఆ ఉన్న వెళ్ళు కూడా నీకు ప్రాపర్గా ప్యూరిఫై అయితలేవు. ఆ వాటర్ అయితే ఇప్పుడు మేము చూసినాం, జంతు కలబరాలు ఉన్నాయి, మొత్తం వేస్ట్. అంటే అది చూస్తే మా వాళ్ళు స్నానాలు కూడా చేయరు. అసంటి వాటర్ను పంపుల ద్వారా పంపుతాను. ఇన్ని సంవత్సరాలకెళ్ళి ఇన్ని వేల కోట్ల రూపాయల లాభాన్ని అందిస్తున్నటువంటి సింగరేణి కార్మికులకు మీరు ఇంత అన్యాయం చేయడం ఇట్లా న్యాయం? గత ప్రభుత్వంలో గౌరవ కేసీఆర్ గారు ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ ప్రాంతానికి సింగరేణి ద్వారా 25 కోట్లతోటి గ్రావిటీ వాటర్ సిస్టమ్ ప్యూరిఫై సిస్టమ్ను తీసుకొచ్చి నిర్మాణం చేయడానికి ప్రణాళికలు చేశారు. దాంట్లో భాగంగా టెండర్లు పిలిచారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆ పనులు పూర్తి కాలేదు. ఈ నీళ్ళు ఇచ్చే వసతి కూడా సామర్థ్యం కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని చెప్పేసి ఇంకెన్నేళ్ళు ఇట్లా మోసం చేస్తూ ఉంటారు మీరు. ఈ కార్మికులకు ఎన్నేళ్ళు మోసం చేస్తారు. ఇవాళ అనేక మంది అనేక కష్టాలు వచ్చి ఈ సింగరేణిని ఈ స్థాయికి తీసుకొచ్చి సింగరేణి వల్ల తెలంగాణ రాష్ట్రం కానీ భారతదేశం కానీ ఇంత ప్రపంచ స్థాయికి వచ్చి మనం ఆర్థికంగా ఎదిగి కారణమైనటువంటి కార్మికులకు ఇవాళ కనీసం తాగునీరు ఇయ్యలేం. నువ్వు ఈ తాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేయవు. కానీ ఇదే కాదు, ఇంకేదన్నా నువ్వు ఆలోచన చేయి, అడ్వాన్స్ ఆలోచన చేసి నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇవి చెయ్యవు. కానీ వీటిని పట్టుకొని కాంప్లెక్స్లు కడతావు. ఇక్కడ సింగరేణి పైసలు పట్టుకపోయి కోట్ల రూపాయలు ఫుట్బాల్ మెస్సీతోటి ఆడడానికి పెడతావు. మరి వాళ్ళ కార్మికులకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు? ఎందుకోసం మీరు ఇంత నిర్లక్ష్యం కార్మికుల పట్ల చేస్తారు? ఒకవైపు కార్మికులు ఎక్కువ ఉన్నారంటారు, కార్మికుల మీద విచారణ జరపాలంటారు. ఏదైతే గౌరవ కేసీఆర్ గారు వారసత్వం కింద పెట్టినటువంటి 20,000 మంది కార్మికులంతా కూడా అది తప్పుడు విధానాలతో అయింది. అవన్నిటి మీద విచారణ చేయాలని లీకులేస్తావు. 7,000 మంది ఎక్సెస్ ఉన్నారంటావు. ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూ కార్మికుల సొమ్మును వాడుకొని మీరంతా జల్సాలు చేస్తారు. వాళ్ళకి న్యాయమైనటువంటి కనీస తాగునీటి ఇప్పియలేని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, బట్టి విక్రమార్క గారు మంత్రి గారు కావచ్చు, దీనికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, ఈ ముగ్గురు మీద కూడా మేము రాబోయే కాలంలో ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లు ఉన్నాయో ఈ తప్పుడు వాటర్ను ప్రజలకు దాగిస్తారు కాబట్టి మేము ఈ వాటర్ని అంతా తీసుకుపోయి NHRCకి మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. అదేవిధంగా ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ TGP కేసు మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా ఇమ్మీడియట్గా ఇంకా 2 నెలలు అయితే ఈ ఎండాకాలంలో ఇంకా కష్టం ఉంటుంది వాటర్ ఇవ్వడానికి. ఇది చాలా పూర్తిగా ఘోరమైనటువంటి విషయం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి ఇవన్నీ ఏం పట్టాయి? కత్తులు తిప్పుడు, పైల్వానాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పుడు, ఇల్లులు గూల్చుడు, వాటర్లు గూల్చుడు, ఈ మీద ఉన్న శ్రద్ధ నీకు దీని మీద ఎందుకు లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనికి అంతటి కూడా వీళ్ళే బాధ్యులు. వీళ్ళ మీద మేము చర్యలు తీసుకోవడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా మేము కంప్లైంట్ చేయదలుచుకున్నాం. ఎవరు ఇక్కడ ఆందోళన కార్యక్రమం కూడా కార్మికులను ఈ ప్రాంత వాసులందరినీ కలుపుకొని కూడా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లైనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని తెలంగాణ ఉద్యమకారుల బాధ్యులు ముగ్గురు ఈరోజు NTPC నర్రశాలపల్లి రోడ్లోని మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చాలని, లేకుంటే వాటర్ ట్యాంకుపై నుంచి దూకుతామని పెద్ద పెట్టని నినాదాలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పొన్నం విజయ్ కుమార్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒల్లాల మల్లేశం గంట పాటు
ట్యాంకుపై నుంచి తమ ఆవేదనను వెలిబుచ్చారు. మీ సమస్యను ప్రభుత్వానికి పంపిస్తామని దిగి రావాలని పోలీసులు ఎంత చెప్పినా ట్యాంకుపై నుంచి దిగి రావడానికి నిరాకరించారు, మొండికేశారు. కింది నుంచి ఈ ముగ్గురు ఉద్యమ నాయకులతో ఎస్ఐ ఉదయ్ కిరణ్ మాట్లాడుతున్న క్రమంలోనే వెనుక వైపు నుంచి వాటర్ ట్యాంకు పైకి పోలీసులు ఎక్కారు. ఈ ముగ్గురిని బలవంతంగా కిందికి దించారు. గోదావరి కన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు తెలంగాణ వస్తే ఈరోజు అసెంబ్లీ ముట్టడి అనేది మాకు గత 10 సార్ అట్లెందుకు సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టండి సార్. ఈ రోజు చివరి రోజు కూడా అసెంబ్లీ వారు తప్పకుండా ఏదైతే ఉద్యమకారులకు హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. 25,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నది, 250 గజాల భూమి ఇస్తానన్నది, ఖచ్చితంగా అమలు చేయాలని, లేకపోతే మరొకసారి బంధనం చేసుకుంటాం ఉద్యమకారుల గురించి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.